రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ జిల్లాల పార్టీ అధ్యక్షులు, కీలక నేతలు సమావేశమై సీమ ప్రాజెక్టుల రక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి సాక శైలజనాథులు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాయలసీమ ప్రయోజనాల్ని పక్కన పెట్టి ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోందని మాజీ మంత్రి సాకి శైలజనాథ్ ధ్వజమెత్తారు. రాయలసీమను ఎడారిగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు చెప్పాలనుకుంటా ఉన్నాం. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటికి తాగునీటికి రాష్ట్రం యావత్తు కష్టం రాబోతా ఉంది, ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయాన్ని మీరు గమనించారా అని అడుగుతా ఉన్నాం. మీ దగ్గర నుంచి అక్కడక్కడ అరకొర తప్పించుకునే మాటలు తప్ప ఒక నిర్మాణాత్మకమైన ఏ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రజల ముందు పెట్టిన దాఖలా లేదు. అసెంబ్లీలో ఉండి కూడా జస్ట్ అట్లా చెప్పడం కోసమని అదే ట్రిబ్యునల్ పర్మిషన్ ఇస్తే రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని మేము కంటిన్యూ చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి కాకుండా మరొకరు సమాధానం చెప్పినట్లు చూశాం. అయ్యా, మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఈ రోజున కృష్ణా జలాలు, గోదావరి జలాలు, పోలవరం ఈ రెండు కూడా కష్టాల్లో పడతా ఉన్నాయి. మీ యొక్క నిష్క్రియ పర్వం వలన, లేకపోతే మీకు వ్యవసాయం పట్ల ఉన్న వ్యతిరేకత వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన కష్టానికి గురిగాబోతా ఉన్నారు. వివరాలు చెప్పమంటే చెప్తాం మొత్తం మీకు, కానీ ఆలోచించుకోమని చెప్పడం కోసం 4-5 మాటలు మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా. అయా, ఈ రోజున కృష్ణ నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలంలో, కృష్ణా నీళ్లు నిరంతరం ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చిన నీళ్లు, ఇంతవరకు వచ్చే నీళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అధికారులు దాదాపు 8 టీఎంసీల నీళ్లు రోజు తరలించుకొని పోతున్నారు. మీకేమైనా గుర్తుకుంటుందా? 800 అడుగులు చేరకముందే ఇంకా కృష్ణా నీళ్లు శ్రీశైలంలోకి రాకముందే నెట్టెంపాడు దగ్గర, జూరాల దగ్గర వచ్చిన తర్వాత 800 అడుగులకు కింద నుంచే ఆ విద్యుత్ ఉత్పత్తికి కానీ, లేక దిండి, లేక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కానీ టీఎంసీల చొప్పున 8 టీఎంసీల నీళ్లు రోజు కూడా తరలించుకొని పోతా ఉన్నారు. మీకు ఎక్కడైనా కానీ యాదొస్తా ఉందా అడుగుతూ. ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత కేవలం రిజర్వాయర్గా ఉండేది బాబు గారు, అనేక సార్లు గుర్తు చేస్తా ఉన్నాం మీకు. 96లో అనుకుంటాను రిజర్వాయర్గా ఉన్నదాన్ని ఆనకట్టగా మార్చి ఈ రోజున దాదాపు 100 టీఎంసీల నీళ్లు ఎక్స్ట్రా నిల్వించుకునేందుకోసం ఈ రోజున ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు నామకే వాస్తే రెస్పాన్స్ తప్ప కన్స్ట్రక్టివ్ ఎక్కడ కూడా రెస్పాండ్ కాని సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. అప్పర్ తుంగా భద్రా ప్రాజెక్టుల ద్వారా దాదాపు 28 టీఎంసీల పైగా నీళ్లు 5,35,000 ఎకరాలకు తరలించే విధంగా ప్లాన్ జరిగితే, తద్వారా కృష్ణలోకి తుంగభద్రలోకి వచ్చి నీళ్లు తగ్గిపోయి, తుంగభద్ర నుంచి కృష్ణలోకి వచ్చి నీళ్లు తగ్గిపోయి, కృష్ణాలోకే నీళ్ళు తగ్గిపోయే క్రమాన్ని మీరు గమనిస్తున్నారా లేదా అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టు కడతా ఉంది, మీరు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకుని తత్సమానమైన దానికి విరుగుడుగా ఏం చేయాలనే విషయాన్ని మీరు ఆలోచించడం లేదు. జస్ట్ ఖండన, ఇటువంటి మాటలు తప్పని. ఇప్పటికిప్పుడు సామర్థ్యం తెలుసా? మన ఎప్పుడో మీరు మాట్లాడుతూ మాల్యాల ముచ్చుమరి గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, పెద్దలు మీరు. మాల్యాల 0.3, ముచ్చుమరి 0.3 రెండు కలిసినా కానీ 0.6 టీఎంసీ ఉంటుంది అంతే. ఆఖరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000కు రాజశేఖర రెడ్డి గారు పెంచాలనుకున్న రోజున మీరు చేసిన దాష్టికం నాకు ఇంకా గుర్తుకొస్తా ఉంది.
ఒకవైపున ఆ రోజున్న దేవినేని గారు ఇదే కృష్ణా బ్యారేజ్ పైన ధర్నా చేశారు. నాగం జనార్దన్ రెడ్డి గారు కేసులు వేశారు. అయినప్పటికీ ముందు చూపు కలిగి రైతులంటే ప్రేమ కలిగిన వైఎస్ కుటుంబ సభ్యుడైన రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఈ రోజున ఎస్ఆర్బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, తెలుగు గంగ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అట్లా ఇంకా ముందుకు పోయి ఆఖరికి స్టెబిలైజేషన్ ఆఫ్ ద వాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, గాలేరు నగర్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమం. దాన్ని మరింత పెంచి తక్కువ కాలంలో వరద వచ్చిపోయే కాలం వచ్చినప్పుడు వచ్చే నీళ్ళే తక్కువ వచ్చే కాలంలో తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు పంపు చేయడం ద్వారా ఈ రాయలసీమ ప్రజల దాహార్తిని కాపాడడం కోసం, భూముల యొక్క పంటల యొక్క దాహార్తిని కాపాడడం కోసం ఒక గేమ్ చేంజర్ గా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చిన సంగతి మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను.